సో ఇప్పుడు మీరు పేరెంట్స్ కి ఇచ్చే సజెషన్ అంటే, మీరు పేరెంటింగ్ కౌన్సిలింగ్ కూడా చేస్తారు కాబట్టి, పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు ఎక్కువగా పెంకిగా చేయడము, చెప్పిన మాట వినకపోవడము, అలానే ఏదైనా కావాలి అంటే పట్టుబట్టి వదలరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో పేరెంట్స్ ఎలా వాళ్ళని హ్యాండిల్ చేస్తే బాగుంటుంది? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, నేను చెప్పినట్టే మదర్ దగ్గర పేరెంట్స్ దగ్గర చైల్డ్ విల్ బి వెరీ ఫ్రీ. దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ అట్ హోమ్ అండ్ ఓన్లీ పర్సన్ టు ఆస్ వాట్ ఎవర్ దే వాంట్ అస్ పేరెంట్. అండ్ ఎట్లయినా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు అనేది ఇల్లు. దట్ దే నో వెరీ వెల్. అండ్ యునో వాళ్ళకి బేబీస్ నుంచే ఆ ఇన్స్టింక్ట్ వచ్చేస్తుంది. నేను ఏడుస్తే మమ్మీ మిల్క్ ఇస్తుంది, నేను ఏడుస్తే షీ విల్ కమ్ అండ్ హగ్ మీ, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, నేను ఏడుస్తే ఏదైనా చెయ్యొచ్చు అనేది ఫ్రమ్ ది ఇన్ఫాంట్ వాళ్ళకి అర్థమైపోతుంది. సో దే నో హౌ టు. మనకంటే పిల్లలు చాలా స్మార్ట్. వీ ఆల్వేస్ డీల్ చిల్డ్రన్ విత్ ఎమోషనల్ వే. చాలా ఎమోషనల్ గానే డీల్ చేస్తాం, వాళ్ళు చాలా ఇంటెలెక్ట్ గానే డీల్ చేస్తారు. దాని వల్ల బాగా ఎంకరేజ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ దేర్ టాక్టిక్స్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ మదర్. ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వద్దు అనేది మదర్ స్ట్రిక్ట్గా కొంచెం చెప్పాల్సిందే ఉంటుంది. మదర్ చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు?